హాయ్ అండి, నా పేరు సుహాసిని. వెల్కమ్ టు సుహారాకి ఫ్యామిలీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇంట్లో చికెన్ పకోడీ చేయబోతున్నాను. మీరు కూడా ఈజీగా ఈవినింగ్ టైంలో మీ ఫ్యామిలీతో కలిసి చికెన్ పకోడీని చేసుకుని ట్రై చేయండి. ముందుగా నేనైతే 1 kg చికెన్ని చిన్న ముక్కలుగా కట్ చేయించుకొని 2-3 సార్లు శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకున్నాను. తర్వాత ఇది కలుపుకోవడానికి ఒక వెడల్పాటి గిన్నెను తీసుకుని దానిలో మసాలాని ప్రిపేర్ చేసుకున్నాను. దీనికోసం 1.5 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, మీ దగ్గర కసూరి మేతి ఉంటే కొంచెం వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. 2 స్పూన్స్ కారం, జీడిపప్పు కావాలంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 చెక్క నిమ్మరసం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ చికెన్ మసాలా, 4 స్పూన్ల పెద్ద కార్న్ఫ్లోర్, 1 స్పూన్ మైదా, 2 స్పూన్స్ ఆయిల్, కొంచెం వాటర్ వేసుకొని లూజ్గా కాకుండా గట్టిగా కలుపుకోవాలి. తరువాత చికెన్ ముక్కలను మసాలాలో వేసుకొని బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 hour later. 1 గంట తర్వాత ఫ్రై చేయడానికి అవసరమైన ఆయిల్ను కడాయిలో వేసుకొని ఫ్రిడ్జ్లో నుండి తీసిన చికెన్ని కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకొని బాగా కలిపి హీట్ అయ్యాక ఆయిల్లో ఒక్కొక్క ముక్క పడేటట్లు వేసుకోవాలి. అది బాగా రెడ్ కలర్లో వచ్చేంత వరకు వేగించుకొని ప్లేట్లోకి తీసుకోండి. ఆ తర్వాత మిగిలిన చికెన్ని కూడా అలాగే ఆయిల్లో వేసుకోవాలి. మీకు ముందు తీసిన ఫ్రై అయిన చికెన్ పకోడీని చూపించలేదు కదా, ఇదిగో చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యిందో. నేనైతే తీసిన వెంటనే చల్లార్చుకొని తింటూనే ఉన్నాను. రెండో వాయి అయిన తర్వాత పకోడీని చూడండి, నోరూరిపోతుంది. ఇక వెంటనే తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టేశాను. ఈ టైప్లో సెట్ చేస్తే అసలు ఎవరికైనా చేతులు ఆగుతాయా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? దీనిలోకి కెచప్ కూడా ముందే పెట్టుకున్నాం. మా వాడైతే పకోడీ కంటే కెచప్నే తినడానికి ఎక్కువ ఇష్టపడతాడు. ఇక దిష్టి తగలొద్దని సగం తీసి హాట్ బాక్స్లో అయితే పెట్టేశాం. పకోడీ అయితే చాలా బాగుంది. ఇలా ఎప్పుడైనా చికెన్ పకోడీ తినాలనిపించినప్పుడు మనమే ఇంట్లో చాలా క్వాలిటీగా, టేస్టీగా చేసుకోవచ్చు. బయట ఎంత డబ్బులు పెట్టినా ఇంత క్వాలిటీగా అయితే రాదు. 1 kg చికెన్ తెచ్చుకుంటే ఈజీగా 4 నుండి 5 వరకు ఫుల్గా తినొచ్చు. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.